మామ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ద లాస్ట్ బ్రెత్. ఇది 2024లో రిలీజ్ అయిన మూవీ. అయితే ముందుగా విషయం క్లియర్ చేస్తాం మామ. 2025లో వుడీ హ్యారిల్సన్ నటించిన డీప్ సీ సర్వైవల్ మూవీ ఇంకోటి ఉంది దీనిలాగే. ఇది కాదు, ఇది 2024లో వచ్చిన లో బడ్జెట్ సార్కుల సినిమా అనమాట. సో బుర్ర కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ప్రెజెంట్ యాపిల్ టీవీ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ పర్లేదు, బాగానే ఉంది. రన్ టైమ్ 96 మినిట్స్ ఉంటుంది మామ, అంటే 1:36 అనమాట. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మనుషుల్ని ఆ సారుకులు బజ్జీలు తింటున్నట్టు తింటాయి. సో మీకు మీ ఇంట్లో వాళ్ళతో కలిసి ఆ రక్త చరిత్ర చూసే ధైర్యం ఉంటే చూడు, కానీ పిల్లలతో మాత్రం చూడకమా. అయితే సినిమా చూసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే, జాస్ లాంటి మాస్టర్ పీసులు చూసిన కళ్ళతో ఇది చూస్తే ఆ సీజే సారుకులను చూసి నవ్వుకోలేక చేస్తాం. ఏదో వీకెండ్ ఏ సినిమాలు లేవు, పని పాట లేదు, నెట్ట మిగిలిపోద్దేమో అనుకుంటే తప్ప ఈ సినిమా జోలికైతే వెళ్ళకండి మావా. స్టోరీ లైన్ సింపుల్ చెప్పాలంటే, 1944 వరల్డ్ వార్ 2 టైంలో యుఎస్ఎస్ చారోలైట్ అనే ఒక పెద్ద షిప్ కెరేబియన్ దగ్గర మునిగిపోద్ది అనమాట. కట్ చేస్తే ప్రెసెంట్ డేలో మన లెవి అనే ఒక ముసలి కెప్టెన్ తన మేట్ నోవాతో కలిసి యుగాల నుంచి వెతుకుతున్న షిప్ని కనిపెడతాడనమాట. అంతలో నోవాగాడి పాత కాలేజ్ ఫ్రెండ్స్ అయితే అందులో ఒక ఎర్రహుక్ రిచ్ కిడ్ ఉంటాడు, ఆడే బ్రెట్. ఆడితో పాటు ఇంకా ఆవగింజంత బుర్ర లేని బ్యాచ్ కూడా ఈడితో ఊడిపడతాడనమాట. అయితే ఆ బ్రెట్ గాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నన్ను మునిగిపోయిన షిప్లోకి తీసుకెళ్ళు అని వాళ్ళని టెంప్ట్ చేస్తుంటాడు. ఇంకేముంది, డబ్బులు కాసపడి అంతా కలిసి నీళ్ళలో దూకుతారు. కానీ లోపల షిప్పులో వాళ్ళ కోసం పెద్ద సీజేసార్కు ఆకలితో ఎదురు చూస్తుందని వాళ్ళకేం తెలుసు పాపం. అయితే ఏరైపోతున్న టైంలో ఎవరికి ఆహారం అయ్యారు, ఎవరు బయటపడ్డారు అనేది మిగిలిన కథ మామ. సినిమాలో పాజిటివ్లు మాట్లాడితే అండర్ వాటర్ సీక్వెన్స్లు మామ, అవైతే చాలా నచ్చాయి నాకైతే. డైరెక్టర్కి బాగా సరదాగా ఇలాంటి సీన్లు అవైతే బాగా క్యాప్చర్ చేశారు. సినిమాటోగ్రఫీ హైలైట్ ఉంది అట్లా మాత్రం. ఇంకొకటి రన్ టైం మామ 96 నిమిషాలు కాబట్టి మనలాంటి వాళ్ళకి పెద్ద తలనొప్పి లేకుండా త్వరగా టార్చర్ అయిపోద్ది. ఇంకోటి మెయిన్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ మామ. పాపం ఆయన లాస్ట్ యాడ్ చేసిన సినిమా మావ ఇదే. ఆయన క్యారెక్టర్ వెళ్ళే ముందు కొంచెం హీరోయిక్తో బాగానే చేశాడు, కానీ ఆ లెజెండ్ ఇంకా బెటర్ సెండ్ ఆఫ్ డిజర్వ్ చేస్తాడు. మరి ఏం చేయలేం మరి. ఇంకా నెగిటివ్స్ మాట్లాడితే సీజేలు మావ, ఆ కార్టూన్ సార్క్స్ అవి చూస్తే వీడియో గేమ్లో బొమ్మలు గుర్తొస్తాయి. దరిద్రమైన సీజే ఓడారు అనమాట. అసలు రియలిస్టిక్గానే ఉండవు అవి. ఆ ఈత కొడుతుంటాయి, ఏవో 2 కచోడి మొక్కలు పక్క నుంచి వెళ్తూ ఉంటాయి తప్ప మనకు సార్కులు అయితే వెళ్తున్నట్టు ఫీలింగ్ అయితే రాదు. ఇంకోటి ఆ పొగడి క్యారెక్టర్లు మావ, ప్రాణాలు పోయే సిచ్యువేషన్లో కూడా ఈ క్యారెక్టర్లు తీసుకొని డెసిషన్ చూస్తే వీళ్ళన్న సార్కులు తినడమే సొసైటీకి మంచిది రాబాబు అనిపిస్తుంది. ఇంకోటి లాజిక్లు మావ, 80 ఏళ్ళ నుంచి నీళ్ళలో మునిగిపోయిన సిప్పుకి ఒక్క తుప్పు కూడా పట్టదు, ఒక్క మట్టి కూడా పడదు అనమాట. ఆ సిప్పుకి వేసిన పెయింట్ నాకు కూడా వస్తే మా ఇంటికి వేసుకుంటాను భయ్యా. ఇంకొకటి ఎవరెవరో తెలియదు మామ, అందరూ లోపల ఆక్సిజన్ మాస్క్లు వేసుకొని ఉంటారు. ఎవడు దోస్తున్నాడు, ఎవడు తెస్తున్నాడు, ఎవడు ఏడుస్తున్నాడో కూడా గుర్తుపడడం మన వల్ల కాదు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇది ఒక స్టాండర్డ్ రొటీన్ సార్క్ థ్రిల్లర్. కొత్తదనం వెతికితే మైక్రోస్కోప్ పెట్టి వెతికినా దొరకదు. పెద్ద లాజిక్లు వాడకుండా సంకలో పాప్కార్న్ పెట్టుకుని ఆ పిచ్చి క్యారెక్టర్స్ని సార్క్స్ తింటుంటే చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రమే యూ కెన్ గివ్ ఇట్ ఏ వాచ్. లేకపోతే హాయిగా మన మెహర్నోలను మా సినిమాలు చూసుకోమావా, నీ టైము ప్రాణాలు 2 సేవ్గా ఉంటాయి. సో ఇది మా ఈ సినిమా మీద నా రివ్యూ. ఈ సినిమా మీరు ముందే చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నుంచి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోండి. ఉంటాం మరి.